The Light Coaching Center, Palavantcha for JLM and JPA, test code 701, subject వచ్చేసి transformers. MCQ number 49. The primary of a transformer has a twice the number of turns as secondary. Primaryలో ఎన్ని టర్న్స్ ఉన్నాయంటే twice the number of secondaryలో ఉన్నట్టు ఉన్నాయి. If the primary voltage is 220 and 5 ohm resistive load is connected across the secondary, power delivered to the load ఎంత అంటాడు. అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాంట్లో ప్రైమరీ టర్న్స్ సెకండరీ టర్న్స్ కన్నా 2 అంతలు ఎక్కువ ఉన్నాయి. సెకండరీ సైడ్ మాత్రం వాడు ఒక రెసిస్టివ్ లోడ్ని కనెక్ట్ చేసిండు, దాని ఓమ్స్ వచ్చేసి 5 ohms. ప్రైమరీలో ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అంటే 220 volts పెట్టిండు. ఇక్కడ N1 which is equal to 2 into N2 అనేది ఒకటి మనకు ఉంది. అప్పుడు N2/N1 is equal to 0.5 వస్తుంది. మనకు తెలుసు కదా, V2/V1 is equal to 0.5, that is K. సో V2 is equal to 1/2 into 220 volts వేసుకుంటే మనకి ఇదంతా వస్తుంది 110, అంటే 110 volts వస్తుంది. ఇక్కడ అర్థమైందా, మనకి ఇక్కడ వచ్చేది 110 volts. నెక్స్ట్ కరెంట్ ఎలా కనుక్కోవాలి, I1/I2 which is equal to మనకి ఎంత రావాలి, ఎంత K is equal to ఎంత 0. కానీ మనకు అసలు I1 తెలియదు, I2 వాల్యూ మనం కనుక్కోవచ్చు. సో I2 ఎలా కనుక్కోవచ్చు, ఆల్రెడీ రెసిస్టివ్ లోడ్ కాబట్టి పవర్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. సో వాల్యూ ఎలా వస్తుందంటే V/R వేసుకుంటే 5 రెళ్ళ 10, 1 5 రెళ్ళు అంటే 22 amps అనేది మనకి సెకండరీలో వస్తుంది. కాబట్టి I1 is equal to 22 into 1/2, కాబట్టి 11 amps అనేది సెకండరీలో మనకు వస్తుంది. ప్రైమరీలో 11 amps, సెకండరీలో మనకి ఎంత వస్తుంది 22 amps వస్తుంది. సో 22 amps అనేది ఇక్కడ నుంచి మనకి వెళ్తుంది. వాడు ఇక్కడ పవర్ కనుక్కోమంటాడు. పవర్ ఈజ్ ఈక్వల్ టు V2/I2 cos ∅2. ఆల్రెడీ ఇదే లోడ్ మనకి రెసిస్టివ్ లోడ్ కాబట్టి cos ∅2 ఈజ్ ఈక్వల్ టు 1. సో దెన్ V2 ఈజ్ ఈక్వల్ టు 110, I2 ఈజ్ ఈక్వల్ టు 22. ఆప్షన్ వచ్చేసేసి మనకి 2420 అనేది మనకి ఆప్షన్. నెక్స్ట్, in the hysteresis cycle, the value of H needed to make the intensity of magnetization 0 is called retentivity, coercive force, Lorentz force, eddy current. మనకి coercive force ఆ పని చేస్తుంది, మ్యాగ్నటైజేషన్ని 0 చేస్తుంది అనమాట. అర్థమైందా. నెక్స్ట్, assume the copper losses is equal to iron losses for a transformer at full load. Full load దగ్గర copper loss is equal to iron losses అన్నాడు. Calculate the ratio of copper losses to iron losses at half load. కాపర్ లాసెస్ టు వాడేమన్నాడు. నెక్స్ట్, ఈ ప్రాబ్లం ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్లో పెట్టండి.